తిరుపతి లాంటి పవిత్రమైన హిందూ తీర్థక్షేత్రంలో ఈ విధంగా భారీగా ముస్లింలు గుమిగూడటం యాదృచ్ఛికం కాదని స్పష్టమవుతున్నది. దేశం నలుమూలల నుంచి ముఖ్యంగా ముస్లిం మత ప్రచారకులు, మౌల్వీలు, ఇమాంలు, తబ్లిగీ కార్యకర్తలు హాజరవుతారు. ఈ సభకు సాధారణ భక్తులు కూడా బస్సులు, ట్రైన్ల ద్వారా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. బయట దేశాల నుంచి కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మత బోధకులు రావడం సర్వసాధారణమే ఈ మీటింగ్కి. అసలు ఈ దరిద్రం ఎక్కడ మొదలైందో చెప్తే నోరెళ్ళ పెడతారు. 1930లో భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని వివాత్ అనే ప్రదేశంలో ఈ ఉద్యమం మొదలైంది. దీని స్థాపకుడు మౌలానా ఇలియాస్ కాంధలవి. దీనికి పెట్టుకున్న పేరు తబ్లిగీ జమాత్. అంటే ఈ పేరులోనే పెద్ద బొక్క ఉన్నదని స్పష్టంగా అర్థమవుతున్నది కదా. తబ్లిగ్ అంటే మత ప్రచారం, జమాత్ అంటే గుంపు అని. దీని ఉద్దేశం చెప్పడం ఎట్లా ఉంటుందంటే, ప్రతి ముస్లిం తన మతం ప్రకారం నడవాలి, ఇస్లాం షరియా చట్టాలను ఖచ్చితంగా పాటించాలి, మరి తర్వాత వీలైనంత వరకు ఇతరులను కూడా ఇస్లాం వైపు తిప్పాలి. బయటకు వీరి ఉద్దేశం ముస్లింలను మత బోధనలను బలపరచడం అని చెప్తా ఉంటాం. కానీ లోపల ఇస్లాం కఠినత్వం పెంచడం, మత మార్పిడికి వేదికను కల్పించడం, తీవ్రవాదానికి బీజం వేసుడు అన్నట్టు. ఇక్కడ ఇతరులు అంటే ఎవరు? హిందువులు. ఫైనల్గా ఏం చెప్తున్నారు, ఎందుకు పుట్టింది ఇది అంటే, హిందువులను ముస్లింలుగా మార్చడం కోసం. కేవలం మతం మార్చడంతో అయిపోయే వ్యవహారం ఇది. దేశంలో పుట్టిన ప్రతి హిందువుకి తెలుసు, ఇది మతం మార్చే వ్యవహారం మాత్రమే కాదు, ఉగ్రవాదుల్లాగా తయారు చేయడం, ఉన్మాదుల్లాగా తయారు చేయడం, దేశ వ్యతిరేకమైన పనులు వాళ్ళతోటి చేయించడం. మరి దీనివల్ల వాళ్ళకి ఏంది ఉపయోగం? ఈ దేశాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా మార్చాలని చూడటం.